బొబ్బిలి ఏఎంసీ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నవధాన్యాల సాగు కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమంలో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కే రంగారావు బేబీ నాయన పాల్గొని రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేశారు. భూములు సారవంతంగా ఉండేందుకు 20 నుంచి 30 రకాల విత్తనాల మిశ్రమం గల నవధాన్యాలను ఎకరానికి 15 నుంచి 25 కేజీలను వేసుకోవాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, బొబ్బిలి మండల టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కరరావు, పలు గ్రామాల మాజీ సర్పంచ్లు, టీడీపీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం సంస్థ ద్వారా ఇవాళ నవధాన్యాలు రైతులకి పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు 10 కేజీలు ఉన్నటువంటి ప్యాకెట్ని 15 కేజీలకి పెంచి 800 రూపాయలకి చాలా శాస్త్రోక్తంగా ఒక 3-4 సంవత్సరాలు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది. ఘనజీవామృతం అవనివ్వండి, జీవామృతం అవనివ్వండి, లేకపోతే పంచగవ్య అవనివ్వండి, ఇవన్నిటినీ కూడా కాలక్రమేణా మనం భూమికి అలవాటు చేయాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఇంచుమించు 40, 50, 60 సంవత్సరాల నుంచి మన భూములు పూర్తిగా యూరియా, సూపరు, భాస్వరము, డిఏపి, క్రిమిసంహారక మందులకి అన్నిటికీ కూడా అలవాటు పడిపోయింది. ఒకేసారి మనం కెమికల్ ఫర్టిలైజర్ మానేసి మనం ప్రకృతి సేద్యానికి ఉపయోగపడే ప్రక్రియ మనం వాడితే అది పనిచేయదు. కాబట్టి ఇది ఒక 3 సంవత్సరాల ప్రక్రియని రైతు సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల, క్రిమిసంహారకాలు వాడడం వల్ల మన భూమికే మనం నష్టపరుస్తున్నాం అనుకుంటున్నాం. భూమికి నష్టపరచట్లేదు, పూర్తిగా మన పర్యావరణాన్ని నాశనం చేస్తూ క్రిమిసంహారకాలు వాడేటటువంటి ఆహారం మనం స్వీకరించడం వలన మనం క్యాన్సర్ని పెంచే విధంగా మనం అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. కాలక్రమేణా నెమ్మదిగా తగ్గించుకుంటూ ఒక 3-4 సంవత్సరాల ప్రక్రియలో భాగంగా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది, ఈ న్యాచురల్ ఫార్మింగ్లో రైతులు అందరూ కూడా రావాలని నేను కోరుకుంటూ సూచిస్తున్నాను. చాలా చాలా సంతోషం. ఇవాళ నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం జీవామృతం తయారు చేసినప్పుడు ఆ వాసన భరించలేక ఆ కలిపిన వాళ్ళకి, ఆడవాళ్ళకి కూళ్ళు 20 రూపాయలు ఆ రోజుల్లో ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ స్వచ్ఛందంగా రైతులు వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే నిజంగా మార్పుకి సుభాష్ పాలేకర్ గారు అవనివ్వండి, విజయరామ్ గారు అవనివ్వండి, ప్రకృతి వ్యవసాయాన్ని ముందుగా పెంపొందించి ముందుగా గ్రహించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అవాళ సుభాష్ పాలేకర్ గారిని మనని కూడా కోరుకుంటూ రైతు సోదరులు దయచేసి ఆ వాస్తవాన్ని గ్రహించాలని కోరుకుంటూ రెడీ అండి.